పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో 167A హైవే రైతులతో అధికారులు గ్రామసభ నిర్వహించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెగ్ మార్కింగ్ కోసం రైతులు అంగీకరించారు. రోడ్డు విస్తరణలో భాగంగా రావిపాడు గుంటగర్లపాడులో 3D కోసం పెగ్ మార్కింగ్ ప్రారంభించారు. రాబోయే 2 రోజుల్లో జొన్నలగడ్డ, కేసానుపల్లి, ఇస్సాపాలెంలో పెగ్ మార్కింగ్ చేస్తామని చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు పట్టణంలో మార్కెట్ విలువకు 2 రెట్లు, గ్రామాలలో 2.5 రెట్లు అధికంగా చెల్లిస్తామన్నారు. ఇంకా విలువైన భూములకు 10 నుంచి 15% అధికంగా చెల్లించే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. లో భాగంగా మన నర్సరావుపేట మండలంలో 5 గ్రామాల గుండా నేషనల్ హైవే వెళ్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు దాకా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒప్పుకొని ఈ యొక్క పెగ్ మార్కింగ్ చేయడానికి రైతులందరూ గ్రామ సభలో ఒప్పుకున్నారు. ఈ యొక్క 3D అనేది మా ఫిబ్రవరి 22కి అయిపోతుంది కాబట్టి ఈలోపు 3D చేయాలి కాబట్టి నేషనల్ హైవే భాగం రోడ్డు విస్తరణలో భాగంగా 3D కోసం ఈరోజు పెగ్ మార్కింగ్ రాయపాడు గ్రామం మరియు గుంటగర్లపాడు గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి మిగిలిన 3 గ్రామాలు జొన్నలగడ్డ, కేసనపల్లి, ఇసపాలెం గ్రామాల్లో రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. నష్టపరిహారం అనేది టౌన్లో 2% మార్కెట్ మన రిజిస్ట్రేషన్ వాల్యూకి 2%, రూరల్ గ్రామాల్లో మిగతా 4 గ్రామాలలో 2.5 ఇస్తారు. కొంత బాగా నష్టపోయే వాళ్ళకి రోడ్డు అమ్మట ఉండి వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10 నుంచి 15% వరకు న్యాయం చేయడానికి పై అధికారులు చెప్పి ఉన్నారు. నేషనల్ హైవే 167A లో భాగంగా మన నర్సరావుపేట